అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకముందే ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పొరుగు దేశాలపై కవ్వింపు చర్యలు మొదలుపెట్టారు. మిత్ర దేశానికి తెలివి తక్కువగా అప్పగించిన పనామా కాలువపై నియంత్రణను తిరిగి పొందడానికి తన కొత్త యంత్రాంగం ప్రయత్నిస్తోందని ట్రంప్ ప్రకటించారు. కీలకమైన ఈ రవాణా మార్గం గుండా వెళ్లడానికి అత్యధిక రుసుము వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వచ్చే ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్ష పదవి బాధ్యతలు డొనాల్డ్ ట్రంప్ స్వీకరించనున్నారు. అయితే ఆయన ఇంకా గద్దెనెక్కక ముందే వివాదాస్పద వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేపుతున్నారు. ఇప్పటికే కెనడాను అమెరికా 51వ రాష్ట్రంగా పేర్కొన్నారు. ఇక రీసెంట్గా అట్లాంటిక్ పసిఫిక్ సముద్రాలను కలిపే పనామా కాలువను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. యుఎస్ వాణిజ్య నావికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తుంది. వీటిని తక్షణమే తగ్గించాలని డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. లేకపోతే ఆ కాలువను తిరిగి అమెరికాకు అప్పగించాలని హెచ్చరించారు. అమెరికా కార్గో షిప్లకు సెంట్రల్ అమెరికా దేశమైన పనామా మితిమీరిన ఛార్జీలు వసూలు చేస్తోందని ట్రంప్ ఆరోపించారు. పనామా వసూలు చేస్తున్న రుసుములో అన్యాయమని ట్రంప్ అన్నారు. ఇది అమెరికాకు చాలా ఖర్చుతో కూడుకున్నదని, దీన్ని ఆపేస్తామని అన్నారు. వచ్చే నెలలో ట్రంప్ అమెరికా పగ్గాలు చేపట్టనున్నారు. The United States is the number one user of the Panama Canal, with over 72% of all transits heading to or from U.S. ports. Think of that. So we built it. We're the ones that use it. They gave it away. Considered one of the great wonders of the world. The Panama Canal opened for business 110 years ago and was built at huge cost to the United States, and it really is big when you consider the lives and the treasure, the equivalent of $1.2 trillion today. You don't hear those numbers. టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే కన్జర్వేటివ్ గ్రూప్ను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా పనామా కాలువ ఛార్జీల విషయాన్ని ప్రస్తావించారు. ట్రంప్ వ్యాఖ్యలపై పనామా అధ్యక్షుడు జోన్ రౌల్ మునిలో స్పందించారు. పనామా కాలువలోని ప్రతి చదరపు మీటరు తమదేనని, పనామా సార్వభౌమాధికారం, స్వాతంత్ర్యం విషయంలో ఎటువంటి రాజీ ఉండదని జోస్ రౌల్ మునిలో బదులిచ్చారు. ఒక దేశంలోని కొంత భాగాన్ని ఆధీనంలోకి తీసుకుంటారని అమెరికా నాయకుడు చెప్పడం చాలా అరుదు. అయితే ట్రంప్ దానిని ఎలా చేస్తామనేది చెప్పలేదు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న ట్రంప్ తన హయాంలో విదేశాంగ విధానంపై ముందస్తు సూచనలు పంపుతున్నారు. పనామా కాలువ గతంలో అమెరికాకు కీలకమైన జాతీయ ఆస్తి అని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. పనామా షిప్పింగ్ రేట్లను తగ్గించకపోతే కాలువపై నియంత్రణను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తామని అన్నారు. అది కూడా మొత్తంగా వెంటనే ఎలాంటి ప్రశ్నలు అడగకుండా ఇచ్చేయాలని ట్రంప్ అన్నారు. 82 కిలోమీటర్ల పొడవైన పనామా కాలువ అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతుంది. దీనిని 1900 సంవత్సరం ప్రారంభంలో నిర్మించారు. 1977 వరకు కాలువపై అమెరికా నియంత్రణ ఉండేది. దీని తర్వాత పనామా అమెరికా సంయుక్త నియంత్రణలోకి వచ్చింది. కానీ 1999లో కాలువపై పనామా దేశం పూర్తి నియంత్రణను పొందింది. పనామా కాలువ మీదుగా దాదాపు ఏటా 14,000 నౌకలు ప్రయాణిస్తాయి. వీటిలో కార్లను మోసుకువెళ్లే కంటైనర్ షిప్లు, అలాగే చమురు, గ్యాస్, ఇతర ఉత్పత్తులను రవాణా చేసే ఓడలు ఉంటాయి. మెక్సికో, కెనడాలపై విధించిన సుంకాల విషయంలో వస్తున్న విమర్శలపై కూడా ట్రంప్ స్పందించారు. ఆయా దేశాల నుంచి అమెరికాకు అక్రమ వలసదారులు, డ్రగ్స్ వస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. పనామా కాలువను 1914లో ప్రారంభించారు. అంటే కాలువ మొదలై 110 ఏళ్లు పూర్తయ్యాయి. పనామా కెనాల్ను సమర్థమైన ఇంజనీరింగ్ ఫలితంగా పిలుస్తుంటారు. ప్రపంచ వాణిజ్యంలో విప్లవాత్మక మార్పుగాను పరిగణిస్తుంటారు. పనామా నగరం ఆకాశ హర్మ్యాలకు ప్రసిద్ధి. దీనిని కొన్నిసార్లు దుబాయ్ ఆఫ్ లాటిన్ అమెరికా అని పిలుస్తారు. పనామా ప్రగతికి ఈ కాలువ ఇంజిన్లా మారింది. కాలువను పనామా స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి దాని నిర్వహణ తీరుపై ప్రశంసలు అందుకుంది. పనామా ప్రభుత్వం ఈ కాలువ నుంచి ఏటా 1,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం ఆర్జిస్తోంది. అయితే మొత్తం ప్రపంచ వాణిజ్యంలో కేవలం 5% మాత్రమే పనామా కాలువ ద్వారా జరుగుతుంది. కొత్త సూపర్ ట్యాంకులు ఈ కాలువ గుండా ప్రయాణించడం కష్టంగా ఉంటుంది. కాలువను విస్తరించేందుకు పనామా $100 కోట్ల ఖర్చు చేస్తోంది. ప్రపంచ వాణిజ్యంలో చైనా ఆధిపత్యం మొదలైన తర్వాత దీని ప్రాధాన్యం పెరిగిందని చెప్తున్నారు. ఈ కాలువ చైనాను అమెరికా తూర్పు తీరానికి కలుపుతుంది. పనామా కాలువకు సూయజ్ కాలువ సవాల్ విసురుతోంది. కొన్నేళ్లుగా సూయజ్ కాలువ కూడా విస్తరిస్తోంది. అంతేకాదు నికరాగువా దేశం అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాల మధ్య కాలువను నిర్మిస్తోంది. పనామా కాలువ ప్రాజెక్టును మొదట 15వ శతాబ్దంలో ప్రతిపాదించారు.
1881లో ఫ్రాన్స్ ఈ ప్రాజెక్టుపై పనిచేయటం ప్రారంభించింది. అయితే ఆర్థిక నష్టాలు, వ్యాధులు, ప్రమాదాల్లో పలువురు మరణించటం కారణంగా ఇది అసంపూర్తిగా మిగిలిపోయింది. అనంతరం 1904లో అమెరికా ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించింది. పనామా కాలువలో నౌకల ప్రయాణం 1914లో ప్రారంభమైంది. పనామా కాలువకు అమెరికా నౌకలు ఎక్కువ వస్తుంటాయి. పనామా కెనాల్ అథారిటీ ప్రకారం దాదాపు 75% సరుకు రవాణా నౌకలు పనామా కాలువలోంచి అమెరికాకు రాకపోకలు సాగిస్తాయి. ఏటా ఈ మార్గం ద్వారా దాదాపు 23 లక్షల కోట్లు వాణిజ్యం జరుగుతుంది. కానీ ఇటీవలి సంవత్సరాల్లో పనామా కాలువలో నీరు తగ్గటం వాణిజ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. 2017లో తైవాన్తో పనామా దౌత్య సంబంధాలను తెంచుకుంది. చైనాతో సంబంధాలను ఏర్పరచుకుంది. తైవాన్తో దౌత్య సంబంధాలున్న దేశాలతో చైనా దౌత్య సంబంధాలను కొనసాగించదు. ఎందుకంటే తైవాన్ను చైనా తనలో భాగంగా పరిగణిస్తోంది. చైనా భారీ పెట్టుబడుల కారణంగా పనామాకు ముఖ్యమైన మిత్రదేశంగా మారింది. When President Jimmy Carter foolishly gave it away for $1. During his term in office, it was solely for Panama to manage and not for China or any other country to manage. You see what's going on there? China. పనామా కాలువకు చెందిన 2 ఓడరేవులను హాంకాంగ్ కంపెనీలు నిర్వహిస్తున్నాయి. పనామా కాలువ ఉన్నది చైనా కోసం కాదని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ కాలువ అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిందని ఆయన ఆరోపించారు. అయితే ఈ కాలువపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చైనా నియంత్రణ లేదని పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ మునిలో బదులిచ్చారు.